తొందరడా ఇది ఈతకల్లా తాటికల్లా తాటికెళ్ళే తాగా తీగుంది కదా. తాటికెళ్ళి తాగితే బాగా చదువు వస్తుందని నేను చిన్నప్పటి నుంచి తాటికెళ్ళే తాగుతా. నీకు మస్తు చదవచ్చు అన్నమాట. వస్తదే. ఒకసారి మా చిన్నమ్మాయి గారు స్కూల్కి తీసుకెళ్తుంటే గోడ మీద సినిమా పోటర్ చూపించి చదవరా అని. నాకు చదవచ్చు కదా, చదివేశా. తర్వాత చిన్నమ్మాయి గారు శుద్ధ మొక్క తీసుకుని రైలు పెట్టి మీద రాసి ఆడెవడమ్మా ఆడెవడు సుజాతమ్మ చుట్టూ పేవా 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 తిరుగుతాడే కదా. ఆడికి సైగ చేసి తను రాసింది చదవమా. ఆడికంటే ముందునే చదివేశా. నాకు చదువచ్చు కదా, చదివేశా. ఏం చదివురా? అమ్మాయి గారు రాశారే అదే చదివేశా. అమ్మాయి గారు ఏం రాశారు? నన్ను చదవమన్నారే అదే రాశారు. ఇప్పుడు అలా కదరా, నేను చెప్పే జాగ్రత్తగా విను. అమ్మాయి గారు రైలు పెట్టి మీద శుద్ధ మొక్కతోటి ఏమి రాశారు? అమ్మాయి గారు నన్ను చదవమన్నారు చూసావా, అదే అక్కడ రాశారు. నువ్వేం చదివావు? అమ్మాయి గారు రాసిందే చదివాను. అరే హౌలే దమాకుందారా బాయ్. అప్పని చెప్పేది నాకే సమజ్ గల ఆనకేం సమజ్ అయితరా? బొక్కలు తీస్తా కరీంనగర్ అని సక్కగా చెప్పు, సక్కగా చెప్పు. అరే నువ్వు సక్కగా సక్కగా చెప్పాలి, సక్కగా చెప్పు. మీరు కొడితే నేను చెప్పను, నేను చెప్పను. నువ్వు ఉండరా, నేను అడుగుతాను కదా. వెళ్ళు. బాత్రూమ్ రూమ్ లో. నేను అడుగుతాను కదా. వెళ్ళు. అసలు కళ్ళు పోయి. ఇదిగా ఆయన కూడా వదిలే. నువ్వు నేను ఫ్రెండ్స్. నేను చెప్పేది నువ్వు జాతి నువ్వు. ఇప్పుడు చిన్నమ్మాయి గారు శుద్ధ మొక్కతోటి రైలు పెట్టి మీద ఏం రాశారు? నన్ను చదవమల్ల ఆడవాళ్ళు నువ్వు అడుగు. నువ్వు అడగరా, నేను అడుగుతున్నాను కదా. అదరు ఇప్పుడు నేను చెప్పే జాతకి రా. లేడు, వెళ్ళిపోయాడు. నేను చెప్పే జాతకి చిన్నమ్మాయి గారు శుద్ధతోటి రైలు పెట్టి మీద ఏం రాశారు? నన్ను చదవమన్నారే అదే రాశాను. నువ్వు ఏం చదివావు? అమ్మాయి గారు రాసిందే నేను చదివాను. నీకు అర్థం కావట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇది రైలు పెట్టి, ఇది రైలు పెట్టి చిన్నమ్మాయి గారు శుద్ధ మొక్కలు దీని మీద రాశారు. అది నువ్వు చదివావు. చదివాను. ఏం చదివావు? అదే చదివా. ఇదా? నీకు చదవచ్చారా? వచ్చు. ఏం చదువుకున్నావు? చాలా చదివా. నిజంగా నిజంగా సత్యపరకంగా. లాస్ట్ ముచ్చట చెప్తున్నా. అమ్మాయి గారు ఏమి రాసిండ్రు? నన్ను చదవమన్నారే అదే రాశారు. హలో. హాయ్. ఏ నువ్వు చదువేదాకా నో ఫోన్స్ అన్నారుగా? అన్నది నేను కాదుగా. అదేంటి? వాళ్ళేదో రూల్స్ పెట్టారని నువ్వు నన్ను చూడకుండా ఉండగలవా? నా వల్ల కాదు. నా వల్ల కాదు. సంవత్సరం వరకు నిజంగా నిన్ను చూడలేనేమోనని నా మనసు ఎలా అయిపోయిందో తెలుసా? సంవత్సరమా? నిన్న గొడవైన దగ్గర నుంచి నీ మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది. అర్జెంటుగా పెళ్లి కూడా చేసుకోవాలనిపిస్తుంది. ఏయ్